హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. కర్ణాటక స్పెషల్ పచ్చి మామిడికాయతో ఈ మజ్జిగ పులుసుని ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తానండి. సమ్మర్ కూడా వచ్చేసింది కదా, కడుపులో చల్లదనానికి వడదెబ్బ తగలకుండా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ముందుగా ఒక పచ్చి మామిడికాయని తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత పైన తొక్కంతా తీసేసుకుందాము. చూడండి, మొత్తం ఇలా తొక్కనైతే తీసేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకున్న మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత పచ్చి కొబ్బరి అండి, నేనైతే 4 ముక్కల్ని తీసుకున్నాను. అలాగే పైన ఉన్న ఈ నల్లగా ఉండే తొక్కంతా ఇలా తీసేసుకుందాము. చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ పచ్చి కొబ్బరిని ఇలా తురుముకున్నానండి. తురుముకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మిక్సీ జార్ తీసుకొని కట్ చేసేసి పెట్టేసుకున్న మామిడికాయ ముక్కలను అయితే వేసేసుకుందాము. తర్వాత అదే కప్పుతోటి కొబ్బరి తురుమును కూడా వేసుకుందామండి. వేసుకున్నాక పచ్చిమిరపకాయలండి, కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 2 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. తర్వాత రుచికి సరిపడే సాల్టు, అలాగే కొద్దిగా జీలకర్ర, కలర్ కోసం కొద్దిగా పసుపు వేసానండి. అలాగే కొద్దిగా బెల్లం ముక్కని కూడా వేసుకుందాము. ఈ బెల్లం ముక్క వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత అదే కప్పుతోటి వాటర్ కూడా పోసుకుందాము. పోసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి. మూతనైతే పెట్టేద్దాము. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్సీని అయితే పట్టేద్దాము. చూడండి, ఇలా మెత్తగా రావాలండి. మెత్తగా అయిపోయింది పేస్టు. ఇప్పుడు మజ్జిగ చేసుకుందాము. నేనైతే 1 కప్పు నిండా పెరుగు తీసుకొని ఇలా మజ్జిగ చేసుకున్నానండి. చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. దీంట్లోకి పుల్లటి మజ్జిగ ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ పేస్ట్ని అయితే ఆ బౌల్లో వేసేసుకుందాము. వేసేసుకున్నాక మజ్జిగ ఉంది కదండి, మజ్జిగ కూడా వేసేసుకుందాము. వేసుకొని కలుపుకుంటూ మనకు చిక్కదనాన్ని బట్టి వాటర్ పోసుకోవాలండి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని వేసేసుకుందాము. చూడండి, ఇలా ఉంటే చక్కగా సరిపోతుంది. పక్కన పెట్టేసుకుందాము. తర్వాత తాలింపుకి స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలను అయితే వేసేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు అండి వేసుకున్నాక 2 ఎండుమిరపకాయలని కూడా వేసేసుకుందాము. వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాము. కొద్దిగా ఇంగువ వేసానండి. ఇంగువ కూడా వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఈ తాలింపుని ఇట్లా వేసేద్దామండి. వేసేసి మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందాము. కర్ణాటక స్పెషల్ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. సమ్మర్లో ఇది చాలా ఉపయోగపడుతుంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. కర్ణాటక స్పెషల్ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. పచ్చి మామిడికాయతో చేసినది. ఈ సమ్మర్లో చాలా ఉపయోగపడుతుంది. కడుపులో చల్లగా ఉండటానికి, వడదెబ్బ తగలకుండా ఉండటానికి ఉపయోగపడుతుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.